అందరికి నమస్తే. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద ఆరోపణలు వస్తున్నాయి. మామూలు ఆరోపణలు కాదు, ఇప్పటికి 2 బలమైన ఆరోపణలు వచ్చినాయి. ఒకటి బూడిద, ఎన్టీపీసీ నుంచి బూడిద తీసుకుపోయే క్రమంలో పొన్నం ప్రభాకర్కు రోజుకు 50 లక్షల రూపాయలు వస్తున్నాయనేది ఒక ఆరోపణ. అది హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిండ్రు. ఇంకొక ఆరోపణ ఏంటంటే ఆయన రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా, ఆర్టీసీ మినిస్టర్ కూడా. కాబట్టి ఆర్టీసీలో ఈ ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ సంబంధించిన వ్యవహారం అది. ఆ మిషన్స్ ఏంటంటే ఏదో ఒక ఏజెన్సీకి యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్లో ఆన్లైన్ ఉండేదంట టెండరింగ్, కానీ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ టెండరింగ్ చేసినట్ట. దాదాపు ఇప్పటిదాకా 30 లక్షల టికెట్లకు సంబంధించి కమిషన్ అంతా కూడా కంపెనీకి పోయిందంట. అసలు ఆఫ్లైన్లో ఏ సమాచారం బయటికి పొక్కకుండా, ఎవరికి సమాచారం లేకుండా ఆ కంపెనీ పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి తెలుసు. డైరెక్ట్గా ఆయన ఎవరు క్రిషాంక్ డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా జరుగుతుంది. ఇప్పటిదాకా మినిస్టర్ల మీద కొందరి మీద ఆరోపణలు వచ్చినాయి, కానీ పొన్నం ప్రభాకర్ విషయంలో వస్తున్న ఆరోపణలు కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. దానిలో ఒక వెయిట్ కనిపిస్తుంది. ఎందుకు వెయిట్గా కనిపిస్తున్నాయంటే పొన్నం ప్రభాకర్ గారు వీటి మీద స్పందిస్తలేరు. ఆయన వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఒకటి, ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలకు ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళు సరే, ఒకవేళ చేయకపోతే బయటకు వచ్చి దాన్ని ఖండించడమో, లేకపోతే దానికి సంబంధించి ఒక సవాలు విసరడమో, లేకపోతే ఏదైనా చర్చకు సిద్ధమా, మీరు రండి మేము మాట్లాడుకుందామనో, లేకపోతే గవర్నమెంట్ చాలా ఫైల్స్ ఉంటాయి. నిజానికి ఇప్పుడు ఆర్టీసీ టెండరింగ్ ఉంది. ఆర్టీసీ ఆ టికెట్లు ఇచ్చే మిషన్ ఆ కంపెనీకి ఎందుకు ఇచ్చిండ్రు, లేకపోతే ఆ టెండర్స్ ఏమన్నట్టు ఆ టెండర్స్ బయట పెట్టడం గవర్నమెంట్ తరపునే, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఆరోపణ తప్పని నిరూపించేందుకు వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలన్నీ కూడా బయటపెట్టి అవతలలో నోర్లు మూపించే అవకాశం వీళ్ళకు ఉంటుంది. కానీ పొన్నం ప్రభాకర్ గారు డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు. ముందు బూడిద స్కామ్ గురించి మాట్లాడదాం. ఎన్టీపీసీ నుంచి బూడిద సిమెంట్ ఫ్యాక్టరీలకు పోతుంది, ఎక్కడెక్కడో పోతుంది. దానికి సంబంధించి రోజుకి 50 లక్షల రూపాయలు పొన్నం ప్రభాకర్కి వస్తున్నాయని ఒక ఆరోపణ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఈ ఆరోపణ చేసి 10 రోజులు దాటిపోయింది. పొన్నం ప్రభాకర్ గారు దీని మీద సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, కనీసం ఖండించలేదు. దానికి గాను ఖండించపోను ఇంకొకటి ఎక్స్ట్రా చేసిండు. ఏంటంటే బీసీ సంఘాల చేత పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిండు. అసలు ఈ ఆరోపణలకు ఆ దిష్టిబొమ్మకు నిజానికి సంబంధం లేదు, కులానికి అసలు సంబంధం పెట్టకూడదు. ఎందుకంటే మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు వచ్చిన ఆరోపణల పైన గవర్నమెంట్లో చాలా ఆధారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ బయటపెట్టి అవతలలో నోర్లు మూపించాలి, అది మీ బాధ్యత. కానీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో మీ మీద వచ్చిన ఆరోపణలు పోవు. అది ఫస్ట్ మినిస్టర్కి చేశారు. తర్వాత మళ్ళీ ఆ ఫ్లైర్స్ అంటే ఆ బూడిదకు సంబంధించిన లారీల ట్రాన్స్పోర్ట్ యజమానులతో ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్లో పాడి కౌశిక్ రెడ్డి గారు వేసిన ఆరోపణలు ఖండించారు. పొన్నం ప్రభాకర్ చాలా మంచోడు అని చెప్పే ప్రయత్నం చేశారు. దానివల్ల కూడా మీ మీద వచ్చిన ఆరోపణలు పోవు. ఇవన్నీ కూడా మీరు తప్పించుకునే ప్రయత్నంలో చేస్తున్నారు. మీరు మీద వచ్చిన ఆరోపణలు అవి నిజమేమో అన్నట్లుగా మీ వ్యవహారం కనిపిస్తుంది అనేది ఒక చర్చ. ఇక ఇంకొకటి ఆర్టీసీకి సంబంధించింది. ఆర్టీసీతో నిజంగా ఆన్లైన్ బిడ్లో ఉంటే, లేకపోతే ఒక 10 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే ఒక తక్కువ కోడ్ చేసిన కంపెనీకి కనుక ఇస్తే అవి కూడా మొత్తం ట్రాన్స్పరెంట్గా అందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఒకటి, ఒకవేళ పబ్లిక్ డొమైన్లో టెక్నికల్ రీజన్ వల్ల పెట్టలేకపోతే మీరు దాన్ని కూడా మీ దగ్గర ఏమేమి ఉన్న ప్రూఫ్స్ అవన్నీ పెట్టి మీరే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టవచ్చు. కానీ పొన్నం ప్రభాకర్ గారు ఆయన సహజ వ్యవహార శైలికి చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత. నిజానికి మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా పొన్నం ప్రభాకర్ చాలా యాక్టివ్గా కనిపించాడు. అసలు అసెంబ్లీలో అయితే ఆయనకు సంబంధం లేని శాఖలో కూడా ఆయన్నే రెస్పాండ్ అయ్యాడు. అసలు నేను ఉద్యమకారుని అన్న ఒక ఉద్యమకాడు అన్న ఒక ఆయనకున్న అర్హతతో చాలా దూకుడుగా వ్యవహరించారు. ఆయన వ్యవహారశాల మీద అప్పుడే కొంత క్వశ్చన్ వచ్చింది, ఎందుకు మీరంతా ఆవేశంతో మాట్లాడుతున్నారు, కొద్దిగా కూల్గా మాట్లాడండి, కొద్దిగా కూల్గా సమాధానం చెప్పండి, మీరు మినిస్టర్ కదా, అట్లా ఉండొద్దు, ఇట్లాంటి చాలా చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్కి. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు చెప్పిండ్రు, ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పిండ్రు. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. అస్సలు మాట్లాడతలేరు, అసలు ఎక్కడ కనిపిస్తలేరు, ఎక్కడ యాక్టివిటీ లేదు. పొన్నం ప్రభాకర్ గారు చేసిన ఆరోపణలు నిజమేమో అన్నట్లుగానే పొన్నం ప్రభాకర్ గారు వ్యవహరిస్తున్నారు. లేకపోతే మీరు స్పందించకపోతే, మీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టకపోతే, వీళ్ళు చెప్పింది నిజమేమో అన్న ఒక అది కూడా జనాల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఆధారాలు కనుక ఉంటే అవి బయట పెట్టడం ద్వారా వీళ్ళు చేసే ఆరోపణలు అబద్ధం, వీళ్ళు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మీరు నిరూపించుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి కేవలం ఇప్పుడు ఇంకా ఎక్కడ విచారణలు ఏమి జరగవు, కానీ మీ మీద వచ్చిన ఒక పబ్లిక్ అనేది ఒక కోర్టు ఉంటుంది, తర్వాత మిగతా కోర్టులని తర్వాత విషయం. ఈ పబ్లిక్ కోర్టులో మీరు దోషిగా నిలబడకముందే పొన్నం ప్రభాకర్ గారు తన మీద వచ్చిన ఆరోపణలను రెస్పాండ్ అవుతే, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు కనుక బయట పెట్టగలిగితే ఆయన మీద వచ్చిన ఆరోపణ అబద్ధమని
తప్పని నిరూపించుకునే అవకాశం దక్కుతుంది. బట్ పొన్నం ప్రభాకర్ చుట్టే ఎందుకు జరుగుతున్నాయి, పొన్నం ప్రభాకర్ పైననే ఎందుకు వస్తున్నాయి? 12 మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రితో కలిసి, కొంతమంది మీద వచ్చినాయి, ఇంకొక 4-5 మంది మీద ఆరోపణలు వచ్చినాయి. దానిలో ఒకరిద్దరు రెస్పాండ్ అయ్యారు, ఇంకొకరిద్దరు కాలేదు, అది కూడా అట్లే ఉంది. కానీ కంటిన్యూగా పొన్నం ప్రభాకర్ గారి పైనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా అయితే కనిపిస్తుంది. చూద్దాం పొన్నం ప్రభాకర్ గారు రెస్పాండ్ అవుతారా, తన దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.